స్వాతంత్రం అనేది ఒక వ్యక్తికి వచ్చినటువంటి కాదు, ఇది యావత్ జాతికి వచ్చినటువంటి స్వాతంత్రం. ఇది మనమందరం స్వాతంత్ర ఫలాలను పంచాల్సినటువంటి బాధ్యత ప్రత్యేకంగా ప్రభుత్వాల పైన ఉంటుంది. ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఆ నాయకుడా ఈ నాయకుడు అనే కాకుండా స్వాతంత్ర ఫలితాలను సరి అయిన రీతిలో అందించినప్పుడే ఈ స్వాతంత్రం తెచ్చుకున్న దానికి ఒక పరమార్థం ఉంటుంది. గురుక్కుంటూ ఉండేటువంటి రోజులు పోవాలి. అందుకే రైతు రాజ్యం రావాలి, రైతు క్షేమం కావాలి, రైతు బాగుపడాలి, అన్ని బాగుపడతాయి. రెండవది పేదరికం పోవాలి. మాటలతో పోదు, అది చేతులతో చేయాలి. ఏదో పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలు వచ్చినప్పుడు పథకాలు ఎవరికి అందాలో ఎవరికి అందుతలేవు. ఉన్నవారికి మళ్ళీ అందుతున్నాయి. ఒక కులంలో ఏదో పథకం పెడితే సబ్సిడీ ఇస్తే ఆ కులం ఉన్నటువంటి పేదవారి దాకా పోతలేవు. ఆ కులం ఉన్నటువంటి పెద్దవారు అనుభవిస్తున్నారు. ఓ సబ్సిడీ వచ్చిందంటే 2 లక్షలు 10 లక్షలు సబ్సిడీ వచ్చిందంటే 4 సబ్సిడీ వచ్చిందంటే అసలు పేదవాడు ఎక్కడ ఉంటాడు ఆయనకు తెలియదు, ఆయనకు అందనందైంది. ఆ కులం ఉన్నటువంటి పేదవారు వదిలిపెట్టి ఉన్నవారు అనుభవిస్తున్నారు. ఉన్నవారు అనుభవించినప్పటికీ పేదరికం ఎడకెళ్ళిపోతుంది. ఆ పేదవాడు పోయి మనం నువ్వు తీసుకోబిడ్డా ఇంకా పని చేసుకుంటా, పేదరికం పోతుంది బతుకు కుటుంబాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.